శ్రీమదష్టాక్షరీక్షేత్రనిలయం కరుణానిధిం శ్రీమద్వైకుంఠనారాయణం సదా సముపాశ్రయే. శ్రియకాంతోనంతో వరగుణగణైకాస్పదవపుః హతాశిషావజ్యః పరమఖపదో వాంగ్మనసయోః అభూమిర్భూమిర్యో నతజనదృశాం ఆదిపురుషో మనస్తత్పదాబ్జే పరిచరణసక్తం భవతు మే. ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్ఠేన వర్త్మనా బ్రహ్మసూత్రపదాంతస్థవేదాంతార్థ ప్రకాశ్యతే. ప్రియ భాగవతోత్తములారా, మన వేదాంత దీప కాలక్షేపంలో నిన్నటి వరకు మనం ద్వితీయాధ్యాయంలోని ద్వితీయ పాదంలో 184వ సూత్రాన్ని పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా 185వ సూత్రాన్ని కూడా చెప్పుకున్నాం. 185వ సూత్రంలో ఏమన్నారు? ఉభయదా అపి న కర్మ అతః తత్ అభావః. అంటే అంతకుముందు అంత పారిమాండల్య భిన్నానం చెప్పి పరమాణువుల యొక్క ప్రక్రియ వలననే సమస్త సృష్టి ఏర్పడుతున్నది అంతా అంటే, మరి సమస్తము కూడాను అచేతనమైనటువంటి ప్రకృతి వలనే జరిగేటట్టయితే మరి చేతనుడైనటువంటి జీవుడేమో నిస్తబ్దుడుగా ఉన్నాడు అని అంటే పరమాత్మనే ఆయనకి సంబంధం లేదు అనేటువంటి పూర్వపక్షాలు మనం ఎట్లా అంగీకరిస్తాం? అవి ఖండించడం జరిగింది. ఇక్కడ ఈ సూత్రంలో ఉభయధాపి అంటే పరమాణువులే తమంతట తాముగా ఏర్పరుస్తున్నాయి అనేటువంటిది చేత అది కనిపించకుండా అదృష్టం చేత జరుగుతున్నాయి అనేటువంటిది అంగీకరింపబడుతుంది అనేటువంటి మతం కానీ, ఆ అదృష్టం అనేటువంటిది పరమాణుగతంగా జీవాత్మలో ఉన్నది అనేటువంటి అభిప్రాయం కానీ, ఉభయధాపి ఆ రెండు విధాలుగా కూడాను అదృష్టం అంటే మనకు కనిపించినది ఏదో ఎప్పుడో ఒకటి జరిగింది అనేటువంటిది ఏదైతే ఉంటుందో అప్పుడు అది అదృష్టం అనేటువంటిది ప్రసక్తం అవుతుందన్నమాట. అంటే మనకు కనిపించింది ఏదో జరుగుతోంది అని చెప్పి. అంతేగా ఈ న కర్మ అంటే ఎప్పుడూ కూడాను ఒక ప్రక్రియ అనేటువంటిది సంభవించదు, అది మనకు తెలియదు. అతః అందువలన తదభావః కర్మ అనేటువంటి జరగదు అని చెప్పనంటే అదృష్టం వల్ల జరుగుతుంది అని చెప్పనంటే కర్మ వలన ప్రయోజనం ఉంది. కాబట్టి కర్మ చేత సంయోగం అనేటువంటిదే లేదు, అదృష్ట ఫలం వల్లనే సత్వం జరుగుతుంది అని అంటేను. ఈ అదృష్టాలు అనేటువంటివి ఎట్లా ఉంటాయి అని అంటే ఎప్పుడు ఉంటాయో ఎలా ఉంటాయో మనకు తెలియదు, ఏ విధంగా పరిపాకం పొందుతాయో మనకు తెలియదు. అటువంటిప్పుడు అనుమాన ప్రకారము పరమాత్మ ఉన్నాడు అని చెప్పేటువంటి న్యాయమతం ఉంది చూసారా. అంటే ఏమిటి? మనకి కనిపించకపోయినప్పటికీ కూడాను యత్ కించిత్ కార్యకర్తృత్వస్య అస్మాకం సంభవేపి సకల కార్యకర్తృత్వస్య అసంభవాత్ నిఖిల కార్యకర్తృత్వేన పరమాత్మ సిద్ధ్యతి అన్నటువంటి అనుమానికేశ్వరుడు అంటారన్నమాట. అది అనుమాన ప్రమాణం చేత సాధించబడేటువంటి పరమాత్మ అనేటువంటి ఆయన అనుమానం చేత పరమాత్మ అసలు సాధించేటట్టయితే ఇక ఈశ్వరేచ్ఛ అనేటువంటి భగవత్ సంకల్పం అనేదానికి ఇంకా ప్రయోజనం ఉంది. కానీ మరి భగవత్ సంకల్పం వల్లనే సత్యకాముడు సత్య సంకల్పుడు అనేటువంటి పరమాత్మ సంకల్పం వల్లనే సర్వము సిద్ధించింది అని చెప్పుకుంటున్నాం. కాబట్టి అనుమాన ప్రమాణం చేత పరమాత్మను కనుక ఒప్పుకునేటట్లయితే పరమాత్మ సంకల్పం వల్లనే సమస్తము చేతనుడయ్య పరమాత్మలో జరిగింది అనేటువంటిది సంభవించదు. కనుక అది రెండు విధాలుగాను మనకి ఇబ్బందిని కలిగిస్తుంది అని చెప్పి ఈ 185వ సూత్రంలో కూడా చెప్పుకున్నాం. ఉభయధాపి న కర్మ తదభావః అని చెప్పి. అంటే ఏమంటారు దాన్ని అని అంటే పరమాణూనాం ఆద్యం కర్మ అదృష్టకారితం ఇది అభ్యుపగమ్యతే తత్ అదృష్టం కిం అనుగతం ఉత క్షేత్రజ్ఞగతం ఉభయదా అపి అదృష్టస్య అసాదాజిత్వేన తత్ ఉత్పాదకత్వం
ప్రసంగాత్ అదాచిత్వం కర్మ న సంభవతి. కర్మణ పరమాణు సంయోగ అభావ. కర్మకు పరమాణువుకు సంయోగం ఉంటుందా? లేదు. కాబట్టి విపాకాపేక్షత్వే అపి నానా విధానం. మరి కర్మ విపాకం లేకుండా, సంయోగం లేకుండా, ఏమి అపేక్ష అనేటువంటి లేకుండానే మొత్తం ఎలా జరుగుతుంది? అనంత అదృష్టానాం ఏకదా ఏవ ఏకరూప విపాకశ్చ న సంభవతి. అది జరగని పని. కాబట్టి అనుమానిక ఈశ్వర సిద్ధే ఈశ్వర ఇచ్ఛయా అపి నియమ న సంభవతి అని చెప్పుకుంటున్నారు. సమవాయ అభ్యుపగమాచ్చ సామ్యాత్తు అనవస్థితే. 186వ సూత్రంలో సమవాయ అభ్యుపగమాచ్చ అన్నారు. అంటే ఒక సమవాయ సంబంధము అనేటువంటి దాన్ని అంగీకరించటం వలన ఏమవుతుంది? ఈ పరమాణు కారణము అనేది ఏదైతే ఉందో అది అసమంజసం అవుతుంది. ఎందుకంటే సమవాయ సంబంధం అంటే ఏమిటి? మట్టి కుండ అనేటువంటిది అనుకోండి. మట్టి చేత చేయబడినటువంటి కుండ, మట్టి కుండ ఏ రూపంలో ఉన్నాయి? సమవాయ సంబంధంతో ఉన్నాయి అన్నమాట. అంటే మట్టి నుంచి కొండను విడదీయలేము, కొండ నుంచి మట్టిని విడదీయలేము. కాబట్టి అది సమవాయ సంబంధంతో ఉంటాయి అన్నమాట. అట్లాగే పరమాత్మతో కూడాను ఈ సమస్త జగత్తు సమవాయ సంబంధంతో ఉంటుంది అని అనుకోవాలి. కానీ ఇది సమవాయ సంబంధం అనేటువంటి దాన్ని మనం చేయాలి. కాబట్టి జాతి అని అంటే గుణాలకు, ద్రవ్య విశేషాలకు, ద్రవ్య గుణాలకు అన్నిటికీ కూడాను అపృథక్ సిద్ధ సంబంధంగా ఉండేటువంటి దానికి కారణంగా ఇది ఇక్కడ అంగీకరించవలసి వస్తుంది. కాబట్టి సామ్యాత్తు అంటే ఆ సమవాయ సంబంధానికి ఈ అపృథక్ సిద్ధి సమవాయానికి సంబంధం ఉండటం వల్ల దానికి ఒక సమవాయం అని అంటే అనవస్థితే. అంటే అనవస్థారూపమైనటువంటి దోషాలు వస్తాయన్నమాట. ఎన్ని సమవాయ సంబంధాలు ఒప్పుకుంటాం మనం? అందువలన సిద్ధ సంబంధంగా ఉండటం అనేటువంటిది స్వాభావికం అన్నట్లయితే జాతికి గుణానికి మొదటి కూడాను అది స్వభావ సిద్ధం అని చెప్పడం అనేటువంటిది యుక్తంగా ఉంటుంది అని చెబుతున్నారు ఈ 186వ సూత్రంలో. సమవాయ అభ్యుపగమాచ్చ సామ్యాత్తు అనవస్థితే. అంటే సమవాయ అభ్యుపగమాత్తు చ అసమంజసం. సమవాయో హి జాతి గుణాదీనాం ద్రవ్య విశేష అపృథక్సిద్ధేతయా అభ్యుపగమ్యతే. సమవాయస్య అపి తథా అభావే హేతు అపేక్షా సామ్యాత్తు అనవస్థితే. సమవాయస్య తథా అభావః స్వాభావికః చేత్ జాతి గుణాదీనాం ఏవ ఏష స్వభావః ఇది యుక్తం. ఇతశ్చ నిత్యమేవ చ భావాత్ అనంటే అసలు దీని వలనే ఏమిటి? ఈ పరమాణు కారణవాదము అనేటువంటిది అసమంజసం అని ఒప్పుకున్నట్లయితే సమవాయ సంబంధం అనేటువంటిది నిత్యము అని కనుక మనం అసలు సమవాయ సంబంధం కలిగి ఉన్నప్పుడు నిత్యత్వం లేదు అనేటువంటి ప్రసిద్ధే ఉండదు. సమవాయ సంబంధంతో ఉన్నది అంటే నిత్యము అనేటువంటిది స్పష్టంగా ఉంటుంది అన్నమాట. కానీ నిత్యత్వం లేదు అనే సంబంధానికి నిత్యత్వం అనేటువంటిది ఇక్కడ నిత్యమేవ చ భావాత్. అవయవం అనేది అవయవి అనేటువంటివి రెండూ కూడాను నిత్యంగా ఎప్పుడు కలిసే ఉంటాయి కదా. కార్యము కారణము అనేది కలిసే ఉంటాయి. కార్యాన్ని వదిలిపెట్టి కారణం ఉండదు, కారణాన్ని వదిలిపెట్టి కార్యం అనేది ఉండదు. అది కార్యకారణాలు రెండూ కూడాను సమవాయ సంబంధంతో ఎప్పుడూ కూడాను ఒకటిగానే ఉంటాయి. కాబట్టి ఇక్కడ కార్యకారణభావం సిద్ధిస్తుంది. కానీ పరమాత్మకు, జీవాత్మకు, జగత్తుకు కూడాను ఈ కార్యకారణ భావం అనేటువంటిది సిద్ధిస్తుంది. రూపాధిపత్వాచ్చ విపర్యయో దర్శనాత్ అన్నారు.
అంటే రూపాదిమత్వాచ అంటే పరమాణువులన్నీ కూడా కలిసినట్లయితే ఒక అణువులు అవుతాయి, దానివల్ల రూపాలు కలుగుతాయి అని చెప్పి ఆ రూపాలు కలిగినట్టుగానే కొన్ని కొన్ని భేదాలు కలుగుతాయి అని చెప్పారు. విపర్యయ అంటే వాటికి నిత్యము అని నిరవయవత్వం అని రకరకాల విభేదాలు మరి వ్యత్యాసాలు ఎన్నెన్నో కలుగుతూ ఉంటుంటాయి. వాటికి అనిత్యత్వం అని ఉంటుంది, ఒకటి సావయవత్వం ఉంటుంది, ఇలాంటివి ఎన్నో కలుగుతాయి అని అంటే దర్శనాత్ అని అంటే రూపం అనేటువంటిది మరి కనిపిస్తేనే అది రూపం. దాన్ని మనకు కనిపిస్తేది రూపం అనేది తెలుస్తుంది, కనిపించకుండా రూపం అనేది ఎట్లా తెలుస్తుంది? ఇది ఘటము అని మనం ఎప్పుడు చెప్తాము? మనము నేత్రద్వయానికి అది సంయోగం అయినట్టయితే కంటితో చూడబడినప్పుడే దాన్ని ఘటము అని చెప్పగలుగుతున్నాం. మనకు కనిపించకుండా కూడా వేరే చోట ఎక్కడో ఘటం ఉండవచ్చు కాక, కానీ కంటికి కనిపించేప్పుడే ఘటం యొక్క అస్తిత్వాన్ని మనం అంగీకరిస్తాం. మరి ఆ విధంగా కనబడటం అనేటువంటిది ఇక్కడ ఉంది కాబట్టి మనకి అదే అభిమతంగా ఉంటుందన్నమాట. కాదు రూపాదిమత్వాచ విపర్యయో దర్శనాత్ అని అంటున్నారు అన్నమాట. అంటే పరమాణూనాం నిత్యత్వ నిరవయవత్వాది విపర్యయశ్చ స్యాత్ రూపాదిమత్వాత్ తేషాం ఘటాదిషు రూపాదిమత్సు తథా దర్శనాత్ దర్శనాత్ ఏవ హేతు తదభిమతం పరికల్ప్యతే ఉభయదాకా దోషాత్. రెండు విధాలుగాను ఇబ్బంది వచ్చేస్తుంది అని అంటున్నారు 189 సూత్రంలో. ఎందువల్లంటే అనిత్యత్వాదిభయాత్ పరమాణూనాం రూపాది శూన్యత్వే కార్యగుణస్య కారణగుణపూర్వకత్వ అసిద్ధి తత్సిద్ధయే రూపాదిమత్వే చ అనిత్యత్వాది దోష ప్రసక్తి ఇది ఉభయధా చ దోషాత్తు అసమంజసం ఇవా. ఈ విధంగా అనేక పూర్వపక్షాలు ప్రశ్నలు ఎన్నెన్నో వేసుకుంటుంటారు. ఇవి నిలబడేవి కాదు, కానీ అవి తీసుకుంటుంటాం, చెప్పుకోవాలి మనం. ఇప్పుడు ఉభయధ చ అంటే పరమాణువులు అనేటువంటి వాటికి పరమాణువు అనేటువంటిది కనిపించదు కదా, కాబట్టి వాటికి రూపత్వం అనేది ఉందా అని అంటే రూపత్వం అనేది శూన్యం. పరమాణువులకు రూపం లేదు. మరి రూపాలు ఎలా కలుగుతాయి అని అంటే రెండు పరమాణువులు రెండు కలిపి ఒకటి అట్లా వాటి యొక్క సంయోగం వల్ల వాటి కలుగుతుంది అన్నమాట. ఈ రెండు విధాలు కూడా ఏమవుతాయంటే దోషాత్తు, సరిగ్గా మనకి కనిపించకపోవడం దోషం అవటం వల్ల అనిత్యత్వాది భయం అంటే అది కలిగి ఒకసారి సంయోగం చెందినయ్యి అని అంటే మళ్ళీ వియోగం కూడా చెందుతాయి. కాబట్టి మనకి నిత్యత్వం అనేది లేదు. అనిత్యత్వం అనేటువంటిది అంటే దాని అది ఏం జరుగుతుందో చెప్పలేము. అనిత్యత్వం అనేది కుదరదు. సంయోగం అనేది ఒకసారి జరిగిందంటే దానికి అనిత్యత్వం అంటే సంయోగం అనేటువంటిది నిత్యత్వమా అనిత్యత్వమా అనేటువంటిది మనం నిర్ణయించలేము. అలాగే పరమాణువులకి కూడాను రూపత్వం అనేటువంటిది కూడా శూన్యం. పరమాణువులకు రూపం అనేది లేదు. కాబట్టి పరమాణువులకు రూపం అనేది లేదు అని చెప్పినట్టయితే మరి కార్యగుణము కారణగుణము రెండూ కూడాను ఎట్లా సిద్ధిస్తాయి? కార్యమైన ప్రమాణువే మనకి రూపసిద్ధి లేకపోతే, కారణమైన దానికే రూపం లేకపోతే కార్యానికి రూపం ఎట్లా కనిపిస్తుంది అనేటువంటి యొక్క భంగం వస్తుంది. కాబట్టి రెండు విధాలుగా కూడాను ఈ పరమాణు కారణం వల్ల మనం పరమాణువు వలన జగత్ సిద్ధిస్తుంది అనేటువంటిది అసమంజసం అవుతుంది. సత్యం ఎంత మాత్రం కాదు, అది నిలబడదు. అనిత్యత్వాది భయాత్తు పరమాణూనాం రూపాది శూన్యత్వే కార్యగుణస్య కారణగుణపూర్వకత్వ అసిద్ధి తత్సిద్ధయే రూపాదిమత్వే చ అనిత్యత్వాది దోష ప్రసక్తి ఇది ఉభయధా చ దోషాత్తు అసమంజసం ఇవా. అది నిలబడదు అని తెలిసినప్పటికీ కూడా దాని గురించి ఇంకా బోడంత పెద్ద చర్చ చేస్తారు. శ్రీభాష్యంలో ఇంకా పెద్ద చర్చ చేస్తారు. కానీ వాడు చెప్పి ఇది నిలబడదండి అని చెప్పి తెలుస్తారు అనమాట. నిలబడినటువంటిది మనకెందుకు, దాని గురించి దాని తర్వాత చూద్దాం. అపరిగ్రహాచ అత్యంతం అనపేక్ష కాపిల పక్షే అంటే కపిల మహర్షి యొక్క సాంఖ్య దర్శనంలో కూడా శృతి న్యాయ విరుద్ధే అపి సత్కార్యవాదాది కించిత్ వైదికై పరిదృశ్యతే.
సత్కార్యవాదం అయితే స్వీకరిస్తాం కానీ సత్కార్యవాదంలో కూడాను మళ్ళీ సాంఖ్యమతానుసారం చెప్పేటువంటి విషయం కుదరదు. కాణాదేహేస్తు తస్య కస్యచిత్ అపి అంశస్య వైదికైః పరిగ్రహాభావాత్ అనుపన్నత్వాచ్చ నిశ్రేయసాద్భిః అత్యంతం అనపేక్షా కార్య. వైశేష దర్శనం ప్రకారం కానీ సాంఖ్యం ప్రకారం కానీ వైదికులు చెప్పేటువంటిది అంటే ఉపనిషత్తు ప్రమాణములు అయితే అవి నిలబడవు, దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి అంటే పరిగ్రహాభావాత్తు వైదికులు వాటిని స్వీకరించకపోవడం వల్ల అనుపన్నత్వాత్తు అవి మనకి లభించందువలన నిశ్రేయసాద్భిః అత్యంతం అనపేక్ష మనకు శ్రేయస్కరం కానటువంటి నిలబడినటువంటి వాటి గురించి అపేక్ష అనేటువంటిది మనకి అక్కర్లేదు. దాని గురించి అసలు సముదాయ ఉభయ హేతుకే అపి తత్ అప్రాప్తి. సౌగతులు అని ఉంటారు. ఈ సౌగతులు అన్న వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏమంటారు అని అంటే ఇది సముదాయాధికరణం అని అన్నారు కదా. దీన్ని అంటే ఇంతకుముందు చెప్పినప్పుడు పరమాణు కారణవాదులైనటువంటి వైశేషికులు ఏ విధంగా అయితే పరమాణువు వలన ఏర్పడింది సమస్త జగత్తు అనేటువంటిది సంభవించదు అని చెప్పి నిరసింపబడ్డారు. కాబట్టి వాళ్ళు ఆ వాళ్ళ నిరాకరింపబడ్డటువంటి పరమాణు కారణవాదులైనటువంటి వైశేషులు ఎట్లాగో అట్లాగే పరమాణు కారణవాద సాధ్యమైనటువంటి ఈ యొక్క అధికరణం ఏంటంటే సముదాయాధికరణం. పరమాణువు తిరస్కరించవచ్చు కానీ పరమాణువుల యొక్క సముదాయాన్ని కూడా అంగీకరించుస్తారా అని చెప్పి మళ్ళీ ఒక ప్రశ్న వేస్తారు అన్నమాట. దీన్ని సౌగతులు అని చెప్పేసి వీళ్ళు కూడా దార్శనికుల్లో ఒకటి కాదు, ఒక పద్ధతి. ఈ సౌగతులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే కూడా సముదాయాన్ని అంగీకరిస్తారా, పరమాణువాదాన్ని మీరు అంగీకరించకపోయినా పరమాణువుల యొక్క సముదాయాన్ని అంగీకరిస్తారా అని అంటే అది కూడా కుదరదు అని చెప్పేసి తిరస్కరిస్తారు ఈ సముదాయాధికరణలు. సముదాయం అనేటువంటిది ఎప్పుడైతే ఏర్పడిందో సముదాయం ఏర్పడకుండా సముదాయం లేదనే కదా అర్థం. మరి తర్వాత పడిపోయినప్పుడు మళ్ళీ సముదాయం అనేది ఉండదు కదా. కానీ సముదాయం ఎంతో అణువు అంతే, అణువు ఎంతో సముదాయము అంతే. సముదాయ ఉభయహేతుకేపి తదప్రాప్తి. ఉభయహేతుకేపి అంటే పరమాణువే సమస్త జగత్తుకు మూల కారణము అని అన్నప్పటికీ కూడా పృథివ్యాది హేతు అంటే పృథివీ ములైన ఏర్పడటానికి కూడా పరమాణువులే కారణము అన్నప్పటికీ ఆ సముదాయము అంటే పరమాణువుల యొక్క సముదాయ రూపమే పృథివీ సమస్త జగత్తు అన్నట్లయితే తదప్రాప్తి అంటే ఆ సముదాయము అనేటువంటిది లభించినప్పుడు సముదాయం అనేటువంటి జరగక ముందు సముదాయం లేనప్పుడు ఏం చేస్తారు మరి అప్పుడేమంటారు అంటే అంతా ఏముందండి సర్వం క్షణికం, ఒక క్షణంలో ఏర్పడింది ఒక క్షణంలో పోయింది అని అంటే ఈ క్షణికవాదం అనేటువంటిది కూడాను వాళ్ళు ఇట్లా చెప్తారు. కానీ ఈ క్షణికవాదం అనేటువంటిది అంగీకరించాల్సి వస్తుంది. కాబట్టి అని అంటే ఈ సౌగతులు అనేటువంటి వాళ్ళు, సౌగతులు అంటే బౌద్ధులు అన్నమాట. బౌద్ధుల్లో వాళ్ళు ఒక వర్గం. ఈ బౌద్ధుల ఇది నాస్తిక కింద లెక్క కదా. బౌద్ధులు చెప్పేటువంటిది నాస్తిక దర్శనం కింద లెక్క చేస్తాం అన్నమాట. ఆ బౌద్ధులలో సౌగతులు అనేటువంటి వాళ్ళు ఉంటారట. వాళ్ళు మళ్ళీ 4 రకాలుగా ఉంటారట. వాళ్ళు ఎట్లాగు అని అంటే ప్రత్యక్షమే మనకు ప్రమాణము అని అంటారు. ప్రత్యక్షమే మళ్ళీ ప్రమాణము ఒకటే ప్రమాణము అని అంగీకరించి మళ్ళీ అందులో స్థూలమైనటువంటి ద్రవ్యాలు అని అంటారు. అంటే కనిపించి మరి సూక్ష్మమైనటువంటి వాటిని అంగీకరిస్తారా అంటే అవి విజ్ఞానము అనేటువంటి దాంట్లో వాటిల్లో వాళ్ళు ఏం చేస్తారు, విజ్ఞానులు అనేటువంటి వాళ్ళు అంగీకరిస్తారట. వాళ్ళు సౌత్రాంతికులు అని చెప్పి కొందరు ఉంటారు. వాళ్ళు ఇంకొక రకంగా చెబుతారు. ఏమిటంటే ఏ ఆలంబనము లేనటువంటి ఏ ఆధారము లేనటువంటి దాని విజ్ఞానాన్ని కూడాను ఒకటి ఉంది అని చెప్పి వాదిస్తారు. ఎలా కుదురుతుందండి అని అంటే ఏ విధంగానూ ఇలా అని చెప్పడానికి వీలు లేనటువంటి ఏదో ఒకటి ఉంది అని చెప్పి వాదిస్తారు అన్నమాట. అది ఒక వర్గం. వాళ్ళు ఏమంటారు అంటే ఈ సౌగతుల్లోనే వాళ్ళు ఈ వైభాషికులు అని అంటారు. అటువంటి వికృతంగా ఏదో భాషిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే
స్థూల ద్రవ్యాలన్నీ కూడాను విజ్ఞానం వల్ల ఏర్పడుతున్నవే ఇవన్నీ కూడాను అని వాదిస్తారు. మళ్ళీ సౌత్రాంత్రికులు అని కొందరు ఉంటారు, వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇంకా కొందరు ఉంటారు అన్నమాట, విజ్ఞానం మాత్రం ఉంది అని అంటారు, ఏ ఆధారము లేదు అని అంటారు. ఏ ఆధారము లేని విజ్ఞానం మాత్రమే ఉందని వాదించేటువంటి వాళ్ళు యోగాచారులు అంటారు. వాళ్ళు కూడా బౌద్ధుల్లో ఒక రకాలు. మళ్ళీ వీళ్ళందరూ కలిసి చెప్తున్నారు ఏమిటంటే సమస్తం సర్వం క్షణికం అని అంటారు. అంటే ఏమిటంటే ఒక క్షణంలో అది మనకు అలా కనిపించింది, ఒక క్షణంలో మొత్తం మాయమైపోయింది, మళ్ళీ ఇంకో క్షణంలో మళ్ళీ కనిపించిందంటే మళ్ళీ ఏర్పడింది. సర్వం క్షణికం, క్షణం క్షణం అని అంత క్షణికమే అని చెప్పేసి అని అంటారు అన్నమాట. చెప్పేటువంటిది సర్వము శూన్యము, అసలు ఏమీ లేదు, ఇదంతా కూడాను మిథ్యా, క్షణికం. అలా చెప్పేటువంటి వీళ్ళ యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడాను ఈ వైభాషికులు అనేవాళ్ళు, సౌత్రాంతికులు అనేటువంటి వాళ్ళు ఈ సమస్తమైనటువంటి జగత్తు యొక్క ఉత్పత్తి అనేది ఎలా జరుగుతుంది అనేటువంటి దాని గురించి కానీ, ఈ లోకం అనేటువంటిది, లోకం అంటే ఏమిటి, ఆ లోకం చూడబడుతున్నది, చూడబడేటువంటి దాన్ని కూడాను ఇది మళ్ళీ ఇది కరెక్ట్గా దీన్ని సుష్టు ఉపపాదమా లేక దురుపపాదమా అని చెప్పేసి మళ్ళీ అక్కడ సందేహం తీసుకొస్తాము అని అంటారు అన్నమాట. ఇట్లా కొన్ని ఎన్నో 4 రకాల ప్రశ్నలు వేస్తారు ఈ యొక్క బౌద్ధుల్లో. 4 రకాలు అన్నమాట. వీళ్ళు ఏమని అంటున్నారో ఒకసారి దీన్ని చూద్దాం. సముదాయ ఉభయహేతుకే అపి తత్ అప్రాప్తి సౌగతాః చతుర్విధాః ప్రత్యక్ష సిద్ధ స్థూల ద్రవ్యవాద్యాః కేచిత్ వైభాషికాః, అందులో కూడా వైభాషికులు, అన్యే విజ్ఞాన అనుమేయ స్థూల ద్రవ్యవాద్యాః తే చ సౌత్రాంతికాః అపరే నిరాలంబన విజ్ఞాన మాత్ర సద్భావం వదంతి. అంటే ఏ ఆలంబనము లేనటువంటి విజ్ఞానము మాత్రమే సద్భావం మాత్రమే ఉంటుంది, అంతా సద్భావంతోనే జరిగిపోతుంది అని చెప్పని అంటుంటారు అన్నమాట. వాళ్ళు యోగాచారులు అని చెప్తున్నమాట. త్రయః అపి ఏతే స్వ అభ్యుపగత వస్తునః క్షణికత్వం వదంతి. మళ్ళీ అందగలిపి సర్వం క్షణికం అని అంటారు. అన్యేతు సర్వశూన్యవాదినః మాధ్యమికాః. ఈ ముగ్గురు కాకుండా 4వ వాళ్ళు మాధ్యమికులు అనేటువంటి వాళ్ళు ఏమిటంటే సర్వము శూన్యమే అని అంటారు. ఈ శూన్యం అనేదానికి క్షణికం అనేదానికి కూడా కొంచెం ఏదో తేడా ఉంది. మళ్ళీ దీనికి ఎట్లా ఉంటుందంటే యామునాచార్యులు వారు స్తోత్రరత్నంలో చెప్పినట్టుగా మునిగిపోయేటువంటి పరమాణువుకి పర్వతానికి తేడా ఏమిటి, రెండు మునిగిపోయేవేగా. అట్లాగే ఒక క్షణం ఉంటాయి అని చెప్పేసి అసలు ఉండవు అని చెప్పేటువంటి శూన్యము అని అనడానికి ఈ రెండింటి గురించి పెద్ద చర్చ చేయటం అనేటువంటిది ఆయాసం తప్ప ఉపయోగం ఏం లేదు. తత్రాద్యయోః బాహ్య సద్భావం అభ్యుపగచ్చతోః జగదుత్పత్తి ప్రకారః లోక వ్యవహారస్య ఉపపాదః సుష్టు ఉపపాదః అంటే ఉత దురుపపాదః ఇది సంశయः. ఇది సరిగ్గా మీరు అంగీకరిస్తారా అంగీకరిస్తారా అంటే సూపపాదః ఇది పూర్వపక్షः. అవునండి, చక్కగానే మేము అంగీకరిస్తాము, బాగానే ఉంది, అది క్షణికమే అవుతుంది, అది శూన్యమే అవుతుంది అని రెండింటి అంగీకరిస్తారు పూర్వపక్షం వాళ్ళు. ఎట్లాగయ్యా అనంటే తథాహి పార్థివ అప్యతేజస వాయవీయాః గంధాదియుక్తాః ప్రమాణవః హి పృథివ్యాదిరూపేణ సంహతాః భవంతి. గంధ పరమాణువులు అంటే గంధ పరమాణువులు పృథివీ రూపంలో మనకు కనిపిస్తుంటాయి. మళ్ళీ భూతేభ్యః శరీరేంద్రియ విషయలక్షణ సంఘాతాః తత్రాంతరః విజ్ఞాన సంతానః గ్రాహకాభిమాన ఆరూఢ ఆత్మత్వేన అవతిష్టతి. మళ్ళీ అవే గంధేంద్రియాలు ఏం చేస్తాయి, గంధ ప్రమాణువులు ఇతర భూతాలతో కలిసి శరీరం ఏర్పడి, శరీరంలో ఇంద్రియాలు ఏర్పడి, వాటికి కూడా కొన్ని విషయ సంఘాతం జరిగినప్పుడు మరి ఇంకొక రకంగా విజ్ఞాన సంతానాన్ని కల్పిస్తూ మళ్ళీ ఒక విధంగా గ్రహింపబడుతూ మళ్ళీ వదిలివేయబడుతూ కూడా ఆత్మత్వేన అవతిష్టది. అట్లా ఉంటుందండి. ఒకసారి
మెరుపు అనేది ఎట్టా వస్తుందో మాయమైపోతుందో అట్లాగే ఇవి కూడా జరిగిపోతుంటాయి అని అంటే ఏషు క్షణికేషు అపి స్థిరత్వాది గోచర ముద్ధాఖ్య విద్యయా సర్వం ఉపపద్యతే ఇది జగదుత్పత్తి. ఒక్క క్షణంలోనే సృష్టి జరిగిపోతుంది, ఒక్క క్షణంలోనే సర్వము ఉంటుంది, ఒక్క క్షణంలోనే సర్వము నశించిపోతుంది. క్షణం క్షణం అంత క్షణం క్షణం అని అంటే ఇది జగదుత్పత్తి ఇది లోక వ్యవహారశ్చ విద్యతే అని చెప్పని అంటారు. ప్రార్థాంతస్తు సిద్ధాంతం ఏంటంటే అట్లా కాదయ్యా. క్షణధ్వంసిన పరమాణవ కదా సంహతో వ్యాప్రియంతే కదా సంహన్యంతే సంహతో వ్యాపృతో తస్మిన్ ఏవ క్షణే వినష్టాః చేత్ కే పునః సంహన్యంతే కస్య విజ్ఞానాత్మా కదా కం విషయం స్థితి కస్య కదా కం జానాతి కస్య కదా కమర్థం ఉపాదత్తే స్పష్టా నష్టః స్పష్టం చ నష్టం వేదితా నష్టః వేద్యం చ నష్టం కథం అన్యేన స్పష్టం అన్యో విజానాతి కథం వా అన్యేన విదితం అన్యః ఉపాదత్తే సంతాన ఏకత్వే సిద్ధే అపి సంతానిభ్యః సంతానస్య పరమార్థతః వస్త్వంతరత్వ అనభ్యుపగమాత్ సంతానైక్యం అపారమార్థికం అకించిత్ పరం స్థిరత్వాది అవిద్యయా అపి సంఘాతోత్పత్తి న సంభవతి నహి సుప్తికాదిషు రజతాది అవిద్యయా రజతాది ఉత్పత్తి సంభవః విదుషశ్చ పూర్వస్య నష్టత్వేన ఉత్తరేణ అవిదుషా పూర్వ వినష్టేన విదుషా అనుసంహితార్థ ఉపాదానం న సంభవతి సంస్కార ఆశ్రయత్వేన చ ఏకో అర్థః స్థిరః న అభ్యుపగమ్యతే అతః జగదుత్పత్తి లోక వ్యవహారశ్చ దుర్గుపద ఏవ. ఎలా వివరిస్తున్నారు చూడండి. చక్క సిద్ధాంతంలో ఈ చేసేటువంటి వాదనంతా ఎట్లా ఉంటుంది అని అంటే గంధ పరమాణువులు, జల పరమాణువులు, తేజో పరమాణువులు, వాయు పరమాణువులు ఇవన్నీగా కలిసి కొన్ని భూత రూపాలుగా ఉంటున్నాయి. ఒక్కొక్కసారిగా మళ్ళీ విడిపోయి మళ్ళీ పరమాణు రూపాలు పుట్టుకుంటాయి. ఈ ఇంద్రియాది పరమాణువుల వలన ఏర్పడినటువంటి శరీరమే ఇంద్రియాలు కలుగుతుంటుంది, విషయాలు గ్రహిస్తుంటుంది, మళ్ళీ మాయమైపోతుంటుంది, విడిపోతూ ఉంటుంది, కలుస్తూ ఉంటుంది. ఈ విధంగా సర్వం క్షణంలోనే జరిగిపోతుంటాయి అన్నీ కూడాను. ఈ క్షణం కూడా అన్ని జరిగిపోతుంటాయి అని అంటే అప్పుడు గ్రహించేవాడెవడు, దాని వలన ఆనందించేవాడెవరు, దానివల్ల జ్ఞానం పొందేటువంటి వాళ్ళు ఎవరు? క్షణికమైనటువంటి ఈ దీంట్లో స్థిరమైనటువంటి బుద్ధి ఎట్లా కలుగుతుంది? అసలు క్షణికమైనటువంటి విషయంలో బుద్ధి అనేది స్థిరత్వంగా ఎలా ఉంటుంది? అదేంటండి ఇదంతా అవిద్య వల్ల ఇలా తెలుస్తుంది అని అంటారు. విద్య చేత సర్వము సరిపోతుంది అంటారా? అవిద్య వలన మీకు తెలుస్తుంది, అవిద్య వలన మర్చిపోతారు, అవిద్య వలననే సర్వము కూడా ఉత్పత్తులు జరుగుతాయి, అవిద్య వలననే మరి లయమైపోతాయి అని అంటే ఈ సమస్త జగదుత్పత్తులు లోక వ్యవహారము అంతా కూడాను ఇట్లా అయిపోతుంది పూర్వపక్షం చేస్తుంది. సర్వము క్షణంలో నశించిపోయే పరమాణువులు ఎప్పుడు కలుస్తున్నాయి, ఎప్పుడు వ్యాపిస్తున్నాయి, ఎప్పుడు కలుసుకుంటున్నాయి, ఎప్పుడు వ్యాపించినటువంటివి ఎప్పుడు ఆక్షణంలోనే నశించిపోయినట్టయితే మళ్ళీ కలుసుకుంటాయి. అసలు ఈ విషయాలు తెలుసుకునేటువంటి వాడు ఎవడు? విజ్ఞాని ఎవరు? దీన్ని అర్థం చేసుకుని చేసేటువంటి వాడు ఎవడు? ఎవరు తెలుసుకుంటారు దాన్ని? ఇంకా ఎప్పుడు తెలుసుకుంటారు? ఏ విషయం తెలుసుకుంటారు? అసలు ఆ విషయాన్ని ఎలా స్పృశించగలరు? ఎవరు ఎప్పుడు దేనిని ఎక్కడ ఎలా తెలుసుకుంటారు అని అంటే దానికి సమాధానం లభించదు. వాళ్ళు ఏ పదార్థాన్ని స్వీకరిస్తారు అని అంటే దానికి కూడాను అది స్పృశించిన వాళ్ళకి తెలుస్తుంది అని అంటారు. ఎవరు స్పృశించారు అంటే తెలియదు. నష్టమైపోయిందంటే ఎవరికి నష్టమైపోయింది, ఏ నష్టపోయింది అని అంటే దానికి సమాధానం తెలియదు. ఇట్లా ఏవి కూడాను స్పష్టం కానటువంటిది ఏదైతే ఉందో
తెలుసుకునేవాడు లేడు, నష్టమయ్యేది వాడు లేడు, తెలుసుకోదగింది తెలియదు, నష్టమైంది తెలియదు, ఏది కూడా తెలియనటువంటిది ఏదైతే ఉందో దాన్నంతా కూడా శూన్యవాదం అని క్షణికవాదం అని చెప్పుకుంటే అందులో మళ్ళీ 4 రకాలుగా అని చెప్పుకున్నానంటే ఇది ఎంత మాత్రం అంగీకారయోగ్యం కాదు. ఇది కించిత్తు అని అకించిత్తు అని చెప్పేసి అందులో ఎట్లా ఉందంటే కుందేలు కొమ్ము చేసినట్టుగా మనం లేని దాంట్లో వెళ్ళి మనకు లేదంటున్నాం కానీ ఆ లేనిది ఎంతది, పెద్దదా చిన్నదా అని అన్నట్ట. అసలే లేదు అంటుంటే లేనిది పెద్దదా చిన్నదా, అది ఏ వర్ణంలో ఉంటుంది, దాని పేరు ఏమిటి అని, లేని దానికి పేరేమిటయ్యా, లేని దానికి చిన్నదేమిటి పెద్దదేమిటి అని అంటే దాని మీద ఎట్లా ఉంటుందో ఈ క్షణికవాదం శూన్యవాదం కూడా అట్లాగే ఉంటుంది. ఇదంతా ఏంటి, ఇది అవిద్య వల్ల కలుగుతుందండి అంటే, అయ్యా ఈ అవిద్య వల్ల కలిగేటువంటిదంతా కూడాను ఎట్లా ఇంకా చెబుతాడు. ఒక సుత్తిక అని చెప్పంటాను చూసారు, ముత్యపు చిప్పని చూసి ఆహా ముత్యము తింటాం, ఆ ముత్యం చూసి రజతం అనుకుందాము అంటే ఆ రజతం అనేటువంటిది ఉత్పత్తి అయింది మళ్ళీ మాయమైపోయింది. ఒక క్షణంలో ఎట్లా అయితే నీకు కనిపించిందో మళ్ళీ ఒక క్షణంలో మాయమైపోయిందో, ఈ సుత్తికాలో రజతత్వం ఎలా ఉత్పత్తి జరిగిందో మళ్ళీ ఎప్పుడు మాయమైపోయిందో అని అంటే తెలుసుకునేవాడెవడు, చూసేవాడెవడు, దాన్ని స్పర్శించేవాడెవడు, దాన్ని పొందేవాడెవడు, ఇవన్నీ కూడాను స్వీకరించడం అనేటువంటిది సంభవించదు. ఇది జరగని పని. ఒక సంస్కారానికి ఆశ్రయంగా ఒక విషయాన్ని చెప్పినప్పుడు ఆ విషయం స్థిరంగా అంగీకరింపబడాలి. ఈ 4 విధాలైనటువంటి యొక్క బౌద్ధ విషయాలు కూడాను యుక్తి మతంలో మనకి ఎట్లా అంగీకరించం, మనంగా ఎవరు అంగీకరించరు. అందువల్ల సమస్త జగత్తు ఉత్పత్తి పొందుతున్నది అన్న విషయంలో వాళ్ళు అసలు దాన్ని అంగీకరించరు. ఒక క్షణంలోని జగదుత్పత్తి అయిపోయిందా, ఒక క్షణంలోని సమస్త జగత్తు కూడా లైవ్ అయిపోయిందా, మళ్ళీ జగదుత్పత్తి అనేటువంటిది ఈ లోకంలో ఉన్న వ్యవహారాన్ని కానీ దేనిని కూడాను సాధించడానికి దాని సమర్థం కానటువంటిది కాదు. కాబట్టి ఆ బౌద్ధవాదం అనేటువంటిది ఎంత మాత్రం కూడాను సమంజసం కాదు అని చెప్పి సిద్ధాంతం వేసి కుట్టి అవతల మారేసేసారు. ముందే అనుకున్నాం కదా నిలబడేవి కాదు అని చెప్పి, అలా కాని దాన్ని చూసేసి ఇతరేతర ప్రత్యయత్వాదుపన్నమితి చేత్తు నా సంఘాత భావానిమిత్తత్వాత్, అంటే ఇతరేతర ప్రత్యయత్వాత్ అంటే ఇతరమైనటువంటిది దానికంటే ఇంకో ఇతరమైనటువంటిది అంటే ఒక అవిద్య అంటే ఒక ఏమీ తెలియని ఒక అజ్ఞానమైనది ఏదైతే ఉందో ఆ తెలియనటువంటి అజ్ఞానానికంటే కూడాను ఇంకొక తెలియనటువంటిది ఏదైతే ఉందో అది దానికి కారణం అవుతుంది అని అంటే అది ఎట్లా ఉంటుంది? అవిద్య అన్నదే తెలియదు, అవిద్య వలన తెలియబడినటువంటిది ఏదో ఇంకొకటి ఏదో తెలియస్తున్నది అని అంటే దానికి కారణం అవుతుంది అని అంటే అది ఉపపన్నం ఇది చేస్తూ అంటే లోక వ్యవహారం యొక్క ఉందని అని చెప్పానంటే నా కాదు, అలా సంఘాత భావ నిమిత్తత్వాత్తు ఆ విధంగా కలవటానికి అంటే లేని దానికి ఉన్నదానికి ఐక్యం కుదురుతుందా చెప్పండి? లేనిది ఎలా కలుస్తుంది ఉన్నదాంట్లో వచ్చి? కనుక ఈ సంఘాత భావము అనేటువంటిది ఏదైతే ఉందో అది సంఘాత భావం సంఘాతం అవడానికి అంటే కలవటానికి కారణం అనేది ఉండదు. ఉన్నది లేనిది కలుస్తుంది అనేటువంటిది ఎంత మాత్రం కూడాను సంభవం కాదు అని చెప్పి సూత్రార్థం. ఈ సూత్రార్థంకి ఎంత చక్కగా వివరిస్తారో భాష్యంలో చెబుతారు చూడండి. మనకి వేదాంత దీపంలో ఇతరేతర ప్రత్యయత్వాత్తు ఉపపన్నం విద్యేత్తు నా సంఘాత భావ అనిమిత్తత్వాత్ అని అన్నారు. యద్యపి క్షణికాః సర్వే భావాః తథాపి అవిద్యాదీనాం ఇతరేతర హేతుకత్వాత్ ఉపపన్నం
లోక వ్యవహారాదికం అస్థిరేషు స్థిరత్వబుద్ధిరూపయా అవిద్యయా తత్ర తత్ర రాగద్వేషాదయః జాయంతే ఇత్యేవం ఆది పరంపరయా పునః అపి అవిద్య ఇది చక్రవత్ పరివర్తతే ఇది చేత్ నా ఏతత్ ఉపపద్యతే. ఒక అవిద్య వలన మళ్ళీ ఇంకో అవిద్య పుట్టింది అని అంటే ఇది ఏమన్నా సంభవం ఉందా? ఒక అజ్ఞానం వల్ల ఇంకొక అజ్ఞానం కలిగింది అంటే ఎట్లా ఉంటుంది? సంఘాత భావ అనిమిత్తాత్వాత్ అవిద్యాయాః యద్యపి అవిద్యాఖ్యా విపరీత బుద్ధిః క్షణికం స్థిరత్వేన విషయీకరోతి తథాపి తత్ న వస్తుతః స్థిరం భవతి ఇది వస్తుతః స్థిరం కార్యం న కరోతి అతః సంఘాత భావః న సిద్ధ్యతి ఇత్యర్థః. అస్థిరే స్థిరత్వబుద్ధిః యుక్తస్య విజ్ఞానాత్మనః తదా ఏవ నష్టత్వాత్ కస్య రాగద్వేషాదయః జాయంతే. అస్థిరమైనటువంటి దాంట్లో స్థిరము అనేటువంటి బుద్ధిని కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని వలన నష్టమే కానీ దాని వలన రాగమేం కలుగుతుంది? దానివల్ల ఫలితం ఏముంటుంది? దానివలన రాగము ద్వేషము ఇట్లాంటి అసలు ఏమైనా కలుగుతాయి? అసలు లేని దానివల్ల సంతోషము కలగదు, కోపము కలగదు, దుఃఖము కలగదు. ఇది రాగద్వేషాది పరంపరాచ నసిద్ధ్యతి ఇత్యభిప్రాయ. దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, దానివల్ల ఏమీ కుదరదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. రాగద్వేషాలు కూడా దేనివల్ల కలుగుతాయి? మనకి ఏదైనా ఉంటే ఆహాహా స్వామి అడిగాను స్వామి ఎంత బాగున్నారంటే చక్కగా చెప్పారండి, ఆహా అయ్యో అని చెప్పి ఉంటే మనకి రాగం కలుగుతుంది. ఆయన చూశారండి, ఆయన అట్లా చేశారండి, వారు అలా చెప్పడం మంచిది కాదండి, సరికాదండి, అది నాకు చాలా కొంచెం ఎందుకు నేను తిరస్కరిస్తున్నాను దాన్ని అని చెప్పి ద్వేషం కలుగుతుంది. రాగం కలగటానికైనా ద్వేషం కలగటానికైనా కూడా ఎప్పుడు అంటే ఒక స్థిరమైనటువంటి బుద్ధి కలిగి ఉన్నప్పుడు, అది కూడాను రాగద్వేషాలు అవిద్య వలన కలుగుతాయి అంటే అది సరిపోదు, అది సరైంది కాదు. ఒక అవిద్య అనేటువంటిది కారణం ఎట్లా అవుతుంది? అజ్ఞానం అనేటువంటిది కారణం ఎట్లా అవుతుంది? అజ్ఞానం దేని సాధిస్తుంది? అవిద్య అంటేనే ఏమి లేనిది అనమాట. లేకపోతే ఏమీ లేనిది ఉన్నదాన్ని ఎలా సాధిస్తుంది? కాబట్టి అవిద్య అనేటువంటి ఒక విపరీత బుద్ధి క్షణమైనటువంటి దానిని స్థిరంగా గ్రహిస్తోంది అని అంటే అది కూడాను యథార్థంగా మనకి స్థిరం కాదు. కాబట్టి యథార్థంగా స్థిరమైనటువంటి కార్యాన్ని చెయ్యదు. అటువంటిప్పుడు జగత్తు ఎట్టా సిద్ధం చెప్పి చేస్తాయి అవన్నీ కూడాను. అందువలన ఈ సంఘాత భావం అంటే అణువు పరమాణువు కలిసి అంతా జగదుత్పత్తి ఏర్పడింది అనేటువంటి ఈ సంఘాత భావం ఎంత మాత్రం సిద్ధించదు, అది అసంభవం అని చెప్తారన్నమాట. కాబట్టి అస్థిరంలో స్థిరం అనేటువంటి బుద్ధి ఎక్కడ కుదురుతుందా? స్థిరం అనేటువంటిది ఏదైతే ఉండాలో అది స్థిరంగా లేదు అంటే కుదురుతుంది. కానీ అస్థిరమైనటువంటిది ఏదో అది స్థిరం అంటే అస్థిరమైనటువంటి దాంట్లో స్థిరమైనటువంటి బుద్ధి ఉండటం అని అంటే విజ్ఞానమైనటువంటి ఆత్మ అప్పుడే నష్టమైపోయింది అని అర్థం చేస్తుంది. దానివల్ల అలా జ్ఞానం నష్టపోయినప్పుడు రాగద్వేషాదులు కలుగుతాయి అని చెప్పనంటే కూడాను ఆ రాగద్వేషాది పరంపర కూడాను సిద్ధించదు అని చెప్పేసి తేల్చేశారు. ఉత్తరోత్పాదేచ పూర్వ విరోధాత్. ఉత్తరోత్పాదేచ అని అంటే ఇప్పుడు ఉన్నది కాకుండా ఇప్పుడు లేకపోయినప్పటికీ ముందు నిర్మింపబోయేటువంటి ఘటన ఏదైతే ఉందో, తయారు చేయబడే కొండ ఏదైతే ఉందో, ఆ కొండ తయారు చేయబడేటువంటి సమయం ఏదైతే ఉందో అంటే భవిష్యత్తు అన్నమాట. అది పూర్వ విరోధాత్ జరిగిపోయిన కాలానికి అంటే భూతకాలానికి భవిష్యత్ కాలానికి రెండింటికి కూడాను
విరోధాత్తు విరోధం జరిగినట్టుగా అంటే ఆ భావానికి కారణత్వం ఏమిటి, విశేషం ఏమిటి. అందువలన ఈ రెండు సత్యాలు చెప్పి రెండు సమయాలలో ఉత్పత్తి అనేటువంటిది ప్రసక్తం వస్తుంది. ఇది ఇంతకు ముందు పూర్వం ఒక క్షణకాలం ఏదో జ్ఞానం ఉంది, ఇప్పుడు మర్చిపోయాను అని అంటే దానికి కారణం ఏముంటుంది? ఒకవేళ ఏదైనా కారణం అంగీకరించినా కూడాను ఏమన్నా సిద్ధిస్తుందా? లేదు. ఇక దేశకాలాదులను భేదంగా తెలుసుకున్నప్పుడు దాన్ని అంగీకరించకపోవడం చేత ఒక విశేషం అనేటువంటిది ఏది కూడాను సిద్ధించదు. కాబట్టి ఉత్తర క్షణంలోనే సర్వమునకు కూడాను ఇదే కారణమైపోతుంది. ఈ రోజు రావడం వస్తే చచ్చిపోయిన రోజు అని చెప్పాను. ఎట్లా ఉంటుంది అది? ఇదంతా ఎట్లా ఉంటుంది? ఇసుక పిచ్చుకుడు అంటారు అన్నమాట. దీన్ని విషయం లేకుండా ఏం లేకుండా ఊరికే విషయాలు తెలియజేస్తూ ఉంటారు అన్నమాట. ఉత్తర క్షణోత్పత్తి వేళాయాం పూర్వస్య వినష్టత్వాత్ అభావస్య ఏవ హేతుత్వేన విశేషాత్ సర్వేషాం సర్వదా ఉత్పత్తి ప్రసజ్యతే. పూర్వక్షణవర్తినః హేతుత్వోపగమే అపి దేశాదేహే విశేషకస్య స్థిరస్య ఏకస్య అనభ్యుపగమాత్ అవిశేషేణ ఉత్తరక్షణవర్తినః సర్వస్య హేతుః స్యాత్ అని ఈ అవిశేషం చేత ఏమీ లేనటువంటిది రాబోయే కాలంలో దానికి కారణమవుతుంది అనంటే చెప్పేట్టుగా ఉంటుంది అనమాట. అది నిరోధాత్తు అని చెప్పారు. అనతి ప్రతిజ్ఞా ఉపరోధో యోగపద్యం అన్యథా 194వ సూత్రంలో అనతి ప్రతిజ్ఞోపరోధ యోగపద్యం అన్యథా. అనతి అని అంటే ఈ అసతి అనే అనతి అని చేస్తారు. అంటే కారణం ఏది లేకుండానే కార్యం ఉదయిస్తుంది. కారణం లేకుండా కార్యం సంభవిస్తుందా? సంభవించదు. కానీ కారణం లేకుండానే కార్యం అనేటువంటిది సంభవిస్తుంది. అసత్కార్యవాదం అన్నమాట. అన్న దాంట్లో ప్రతిజ్ఞోపరోధ అంటే ప్రతిజ్ఞాయా ఉపరోధ అంటే ఏంటి? ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞ ఏదైతే ఉందో దానికి విరోధం వస్తుంది. కాబట్టి అంటే ఒకటి అంటూ ఉంటే అనేకము అనేది ఉన్నట్టయితే అప్పుడు ఏక జ్ఞానం చేత సర్వ విజ్ఞానాలు కలుగుతాయి. అసలు ఏ ఒకటి లేనప్పుడు ఏం కలుగుతాయి? అధిపతి సహకారం దానికి ఒక అది కారణం ఉండాలి. విజ్ఞానం అనేటువంటిది తనకు కలగటానికి విజ్ఞానోత్పత్తికి ఒక కారణం ఉండాలి. తర్వాత అప్పుడు ఏక విజ్ఞాన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞకి కుదురుతుంది. అలా కాకుండా ఏమీ లేని దాని చేత ఎన్నో అన్ని విషయాలు తెలుస్తాయి అనేటువంటి ఈ ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞాన ప్రతిజ్ఞకు విరోధం వస్తుంది. అంతేకాకుండా అసలు మరి తెలుసుకునేటువంటి ఇంద్రియాలు తెలుసుకోలేవు. ఇంద్రియం అనేటువంటిది లేకుండానే నాకు జ్ఞానం కలిగింది అనేటువంటిది ఎట్లా సిద్ధిస్తుంది? కాబట్టి అధిపతి అన్యథ యోగపద్యం అని అంటే ఒక్క క్షణంలో మనకి ఒక ఘటం ప్రత్యక్షమైంది, తరుపతి క్షణంలో మాయమైపోయింది అని అంటే మాయమైపోయినటువంటి ఒక ఘటం తర్వాత క్షణంలో మళ్ళీ మనకు కనిపించలేదు అని చెప్పానంటే అది అట్లా కనపడదు. ఎందుకంటే దాని సత్తా అంటారు అన్నమాట. అది ఎంత సమయం అయితే అది ఉందో దాన్ని అది సత్తా అన్నమాట. ప్రాతిభాసిక సత్తా అంటారు. అంటే ఒక క్షణం మాత్రమే అది ఒక కనిపించింది అంతే, మెరుపల్లే. అది ప్రాతిభాసిక సత్తా. వ్యావహారిక సత్తా అంటే ఉండేను ఉండును అనేటువంటి ఒక వ్యావహారికమైనటువంటి సత్తా. కానీ ద్రవ్యానికి ఇక్కడ ఏ ఆధారము లేకుండా అన్వయం అనేటువంటిది వినాశం అనేది సంభవించదు అని చెప్పేసి దానివలన ఈ శూన్యవాదం వలన ఏక విజ్ఞానైన సర్వ విజ్ఞానం అనేటువంటి కూడా సంభవిస్తుంది. ఆ ప్రతిజ్ఞ కూడా విరోధం వస్తుంది అని అంటారు. మొత్తానికి చెప్పేది ఏంటంటే ఏమీ లేదు అనేది ఎంత మాత్రం సంభవం కాదండి.
ఉన్నాడు. ఎవరంటే పరమాత్మని ఆయన ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క సంకల్ప మాత్రం చేతనే సమస్తము సృష్టి జరుగుతున్నది అనే విషయాన్ని ప్రతిపాదించడం కోసం ఈ అసత్కార్యవాదాన్ని, ఈ బౌద్ధులను వీళ్ళందరినీ కూడాను తిరస్కరింపజేస్తున్నారు అన్నమాట. ప్రతిసంఖ్యా అప్రతిసంఖ్యా విరోధ ప్రాప్తి అవిచ్ఛేదాత్ అన్నారు. ప్రతిసంఖ్యా విరోధ అంటే స్థూల రూపంగా నాశం అవుతాం. అప్రతిసంఖ్యా విరోధ అంటే సూక్ష్మ వినాశం, సూక్ష్మరూపత్వాన్ని కూడా నాశం అయిపోతుంది. ఈ రెండింటి యొక్క అప్రాప్తి అంటే ఏంటి? సూక్ష్మరూపమైన నాశము, స్థూలరూపమైనటువంటి నాశము రెండూ లేకుండా స్థూల వినాశము అనేటువంటిది ఎట్లా ఉంటుంది అని అంటే ముగ్గరాభిఘాత అన్నారు అన్నమాట. ముగ్గరాభిఘాత అంటే దెబ్బలు. ఉపయోగం ఏమిటి దానివల్ల? ఏమీలో ఉన్న చోట దెబ్బలు తగులుతున్నాయి అని చెప్పుకున్నట్టే. కాబట్టి సూక్ష్మ వినాశం అనేటువంటిది ప్రతిక్షణం కలిగితే వినాశం అనేటువంటి కూడా జరుగుతుంది అని అంటే, కనిపించనిది ఎన్నెన్నో జరుగుతున్నాయి అని అంటే అవేవి కూడాను కాదు. అవిచ్ఛేదాత్ అంటే ఏంటి? ఉత్పత్తికి వినాశానికి రెండింటికి మధ్యలో విచ్ఛేదం ఉండటం వల్ల ద్రవ్య విచ్ఛేదనము అనేటువంటిది కాదు. సృష్టికి పూర్వము లేదు, సృష్టి నాశానంతరము లేదు. సృష్టి సమయంలో మాత్రమే మనకి ఉంటుంది అది. కాబట్టి అది అనన్యత్వం అని చెప్పి సత్కార్యవాదంలో చెప్పబడుతుంది అని చెప్పి అభిప్రాయం చెప్తారు. అంటే ఏమిటి? సృష్టికి పూర్వము లేదు, సృష్టి నాశానంతరము లేదు, సృష్టి అనంతరము లేదు, సృష్టి కాలంలో మాత్రమే ఉంటుంది అన్నమాట. అది ఇది సత్కార్యవాదం ఉంటుంది. ప్రధానంగా సత్కార్యవాదం చెప్తారు అన్నమాట. అంటే ఘటాలలో వాటిల్లో కూడాను ఘటనాశం ఉంది కదా, ఘటం పోయినా కూడాను ఘటము పోయినది, ఘటము నశించినది అనేది ఉంటుంది కదా. అలాగే ఘటన నిర్మించక ముందు కపాలావస్థ అంటారు దాన్ని. అంటే రెండు భాగాలుగా చేసి రెండు భాగాలను కలిపి నిర్మిస్తే అది ఘటం అవుతుంది అనమాట. అంటే కపాల భాగం అని అంటారు అనమాట. ఘటన పూర్తిగా నిర్మించక ముందు ఉండేటువంటి భాగాన్ని. అది నాశనం అయిపోయిందా లేదా? మరి ఘటన నిర్మించబడ్డప్పుడు ఘటానికి పూర్వం ఉన్న రూపం మారిపోయిందా? అది నాశనం అయిపోయింది కదా అని చెప్పి ఈ అర్థం లేనటువంటి వాదన అన్నమాట ఇదంతా. దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఈ విధంగా ఒక సూక్ష్మమైనటువంటి ఒక అవస్థాపత్తి అనేటువంటి జరుగుతుంది ఏంటంటే అటువంటి విరోధం ఏమీ లేదు అని చెప్పేసి ఉభయధాచ దోషాత్ అని అన్నారు. ఉభయధాచ అంటే ఏదైతే ఏమీ లేకుండా ఉన్నది అనే శూన్యవాదం ఏదైతే ఉందో అది కానీ ఒక్క క్షణంలోనే ఉదయించిన ఒక క్షణంలోనే నశించిపోయింది అనేటువంటి ఒకటి కానీ ఈ రెండూ కూడాను దోషపూర్వమైనటువంటివి. అంటే ఉత్పత్తి వినాశాలు రెండూ కూడాను ఒకసారిగా సంభవించడం అనేటువంటిది ఇది జరగదు. అందువల్ల ఈ యొక్క అసంభవమైనటువంటి దానికి అయితే క్షణికమైనటువంటి శూన్యమైనటువంటి దానికి ఒక ఆ క్షణికమైన శూన్యమైన దాని చేత జగత్తు అనేటువంటిది ఏర్పడింది అనేటువంటి వాళ్ళు అంగీకరిస్తారా? ఇంకా అసలు సర్వము క్షణికం అన్నప్పుడు, సర్వము శూన్యము అన్నప్పుడు ఇక జగత్తు అనేటువంటిది ఉన్నదాన్ని ఎలా అంగీకరిస్తారు వాళ్ళు? కాబట్టి మిథ్య అంటారు. అలా సమస్తము క్షణికము శూన్యము అది అంతా మిథ్యే అని చెప్పి ఎవరైతే అన్నారో ఈ బౌద్ధులు 4 రకాలు కూడాను, మరి అద్వైతులు కూడాను జగత్తు మిథ్య అని అంటున్నారుగా. వాళ్ళకి అద్వైతులకి తేడా ఏముందండి ఇంకా? అందుకనే అద్వైతుల్ని ప్రచ్ఛన్న బౌద్ధులు అని అంటారు. ఆ బౌద్ధ మతాన్ని పూర్తిగా తిరస్కరించలేక ఆ మిథ్యావాదాన్ని ప్రతిపాదించారు, ఆమోదించారు శంకరాచార్యులు. అయితే అదంతా పూర్వపక్షం కిందే లెక్క వస్తుంది. ఎందుకని ఆ అద్వైతం అంతా కూడా పూర్వపక్షం కిందే మనం అంగీకరించామనంటే భగవద్రామానులు అదే పని చేశారు. ఈ భాష్యంలో ఎక్కువ భాగం
అద్వైతాన్నే తీసుకున్నారు పూర్వపక్షంగా, దానిని కాదు అని చెప్పేసి సిద్ధాంతీకరణ చేశారు. కాబట్టి శ్రీభాష్యంలో కూడాను అద్వైతం అనేటువంటిదే ఎక్కువ భాగం మనకు చూస్తాం మనం. అందువల్ల అసలైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే శ్రీభాష్యం చదివితేనే అద్వైత సిద్ధాంతం చక్కగా అర్థం అవుతుంది. దానికి ఈ ఉత్పత్తి వినాశాలు ఇట్లా ఉంటాయని చెప్పి విషయంలో ఈ మృత్తు అని సువర్ణం అనేటువంటివి ఇట్లాంటివన్నీ కూడాను ఎట్లా అయితే వస్తుంటాయి పోతుంటాయో అలాగే జగత్ అనేటువంటిది కూడా అట్లాగే వచ్చి పోతుంది అని అంటే అంత జగత్తు నిర్మాణానికి జగత్తు లయకి ఘటాదులతో పోల్చడం అనేటువంటి ఎంత మాత్రం కూడా సరికాదు. ఆకాశేచ అవిశేష ఈ సూత్రాన్ని గురించి మనం సంవాదిద్దాం. ఈ రోజుకి ఇంతవరకు కూడాను మనకు బౌద్ధం మీద, శూన్యవాదం మీద, క్షణికవాదం మీద చెబుతూ వస్తున్నది. ఇదంతా అంటే నీరసవాదం అనుకున్నాం కదా, సైకిల్ ధనం అంటారు పిసుకుడు. ఈ రోజుకి ఈ విషయాన్ని ఈ 196వ సూత్రంతో దీన్ని వేదాంత దీపాన్ని ముగించుకుందాము. శ్రీమతే రామానుజాయ. హరి